నన్ను పిల్లలు అంటే చాలా కట్టలియాలి గొప్ప కార్యము కూడా మీ అన్నకు పెద్ద ఆపద వచ్చేసింది. ఎటువంటి కార్యమైనా సరే చక్కబెట్టుకొని వస్తున్నావు. ఈ పదం ఎక్కడదిరా? నాకు సందేహంగానే ఉంది. అనుకో ఏం చేస్తున్నావా? ఎటువంటి కార్యము చోటు పిలిపిస్తున్నావా? గొప్ప కార్యము అంటే చోటు అతి కార్యోతం ఏమంటున్నావా? మహారాజా అటువంటి కారణమేమో నీకేమి కష్టం వచ్చినది? నన్ను ఎందుకు చోటు పిలిపించున్నావు అంటున్నాడు. ఇంత చేస్తా అంత చేస్తా అటు కారణం ఏమంటున్నావా? నిన్నటి దినమున మన సాయమైనటువంటి కౌరవులతో దూరమాడి సర్వములు మాడి చెరసాల బంధువులై ఉన్నారు. పంచపాండవులు సర్వములు ఓడుటే కాక అర్ధరాజ్యము ఆభరణ కోసమును ఓడుటే కాక నవరత్న వచ్చిన వైఢూర్య మాణిక్యములే కాక తుదకు సర్వమును ఓడిన రాజ్యం వాణి అన్నదములు వాణి ఆస్తులు వాణి బంగారు నగలు వెండి వజ్ర వాటికం అన్ని పడవాడి కట్టుకున్న వాడిని ఎవరైనా పణముగా పెట్టి ఎవరే కానీ ఏ దేవత ఎవరున్నారయ్యా జోరులో పెట్టి
ఆ ద్రౌపదులు ఈ చోటికి పిలుచుకోరమ్మని చెప్పి ఎందువల్ల ఈ చోటికి పిలిపించానంటున్నావా? నాడు మైసభలో నన్ను పరావు వచ్చి కేలి చేసి తన గండు మగంగా దేమస్థిరపై చేయి వేసుకొని మాయ దూతమచే మామచే దూతమాడించి ఓడిచి సర్వం హరించి ఉన్నాను కనుక నా పథకాలంటే ఆ ద్రౌపదిని చోటు పిలిపించి పరావు వచ్చోలే మునుమును ఎవరిని పంపాను? మన రథసారు వారి బట్టి వారి మాట ఈ చెవులో అంత అవమానం జరిగితే నేనేం చేసి తెలిసిన నిచ్చి వేసుకొని ఏడు ముద్ర సంగటి ఒకరిని తినేసి చచ్చి లేనిదే ఎంత మాత్రమైనా రాదు ఈ సమాసాలకి దాని కళ్ళల్లో మీరు తీసుకున్నాను ఒకవేళ